నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 2వ తారీఖు 2025 శుక్రవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారి 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:33. ఈరోజు తిథి పంచమి ఉదయం 9:18 తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:07 వరకు, తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం రాత్రి 12:49 నుంచి రాత్రి 2:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుండి 9:15 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:58 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 2వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి. చంద్రుడు మకర రాశిలో చివరి భాగంలోకి వచ్చాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలో ఉన్నాడు. రాహు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో యథావిధిగా సంచారం చేస్తున్నారు. అయితే దీని యొక్క ఫలితము శ్రమ అధికంగా ఉంటుంది. విజయానికి మధ్య సమతౌల్యముగా అంటే మిశ్రమంగా విజయాలు గోచరిస్తున్నాయి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే విద్యార్థులకు పట్టుదల పెంచితేనే మీకు మంచి ఫలితాలు వచ్చేటట్టుగాను, పోటీ పరీక్షల వారికి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా, మేలు జరిగేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చిన్న చిన్న లాభాలు గోచరిస్తున్నాయి. స్నేహితులతో పెట్టుబడికి సంబంధించిన చర్చలు కనుక ఈ రోజు చేసినట్టయితే కొంత లాభం కలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడితో కూడుకున్నటువంటి నిద్రలేనితనము, దానికి ఇబ్బందులు కలిగేటట్టుగా కనబడుతోంది. ఉపశమనం కోసము కొంచెం వాకింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, మెడిటేషన్ కానీ చేసినట్టయితే ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కనుక చూసినట్టయితే చిన్నపాటి ఆనందకరమైన కార్యక్రమము సంతోషంగా ఉండే అవకాశము కనబడుతోంది. దీనికి తగ్గ పరిహారము ఓం సం సూర్యాయ నమః అని సూర్యుడికి 11 సార్లు జపించడము, నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుని దర్శించి ఏదైనా జపం కానీ, పూజ కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెడితేనే విజయానికి పునాది. అశ్రద్ధ పెడితే కనుక ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది. విదేశాల కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ధనం మెల్లమెల్లగా వస్తుంది. కొత్త పెట్టుబడులకు ఈ రోజు అస్సలు అనుకూలం కాదు. ఆ ప్రయత్నాలు చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక లివర్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యుల మధ్య కొంచెం సమన్వయము రావడము, అన్యోన్యత పెరగడము, బంధుమిత్రుల వల్ల శుభవార్తలు ఉండడము, శుభకార్యాలకు సంబంధించిన సూచనలు ఇప్పుడు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేయండి. ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారు విద్యార్థులకు నిశ్చితగా చదవాలి. ఆలస్యము, బద్ధకము, పోస్ట్ పోన్మెంటు తగ్గించుకోవాలి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చిన్న చిన్న ప్రయోజనాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అంటే కనుక ఈరోజు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే కొంత నష్టపోయే అవకాశం గోచరించట్లేదు. అంటే నష్టము లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిన నివారణ తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అనవసరమైన వాగ్వాదాలు చెలరేగే అవకాశము, ఊరికే మాట పట్టింపులు రావడము, తగాదాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు సమన్వయం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువు సంబంధించిన పూజ చేయండి. ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మీ టీచర్స్ యొక్క సహాయము ఈ సమయంలో తప్పనిసరిగా తీసుకోండి.
వ్యాపారస్తులకు పాత ఒప్పందాలు మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త ఒప్పందాలు కూడా వారి ద్వారా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక 3 పూటల భోజనము సకాలంలో తీసుకోండి. టైం దాటాక తీసుకోకపోవడమే మంచిది. తద్వారా అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండబోతున్నారు. ఎటువంటి విభేదాలు కానీ ఈరోజు గోచరించట్లేదు. చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుని యొక్క దర్శనం చేసుకోండి. చంద్రుడికి సంబంధించిన మంత్రం కానీ, పూజ కానీ చేసుకోండి. నవగ్రహ ఆలయంలో చంద్రుడిని దర్శించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మేధస్సు పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణత, విజయము సాధిస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి ధన సంబంధితమైన లావాదేవీలు చేసుకోవాలన్నా కొంచెం జాగ్రత్త వహించి ఆచితూచి ముందడుగు వేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే చిన్న చిన్న అనవసరమైన తగాదాలు, చిలికి చిలికి గాలివాన అన్నట్టుగా అవి చిన్న చిన్న మాటలే కానీ పెద్ద పెద్దగా దారితీసే అవకాశం ఉంది. ఈరోజు చాలా జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడిని సందర్శించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పాఠ్యాంశాల మీద సంపూర్ణమైన దృష్టి పెట్టండి. దృష్టి ఒక చోట, చదువు ఒక చోట అని కాకుండా చదువు మీదే మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు వస్తాయి. లేదు అంటే కనుక ఆహ్, వేరే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే బిల్లులు వసూలయ్యే దానిలో ఆలస్యం కనబడుతోంది. సహనం పాటించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ గానీ మీ యొక్క కుటుంబంలో జరిగే అవకాశం కనబడుతోంది. అంటే ఎవరైనా ఈ రాశిలో ఉండేవారికి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. తేలికపాటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం ఈరోజు చేయండి. హెవీ ఫుడ్స్ గానీ, ఔట్ సైడ్ ఫుడ్ గానీ తీసుకోకండి. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. అనారోగ్యపరంగా ఇందాక చెప్పినట్టు ఉండబోతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పారాయణ కానీ, మంత్ర జపం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రమించినంత మాత్రం చేతనే ఫలితాలు మీకు కనపడవు. దానికి తగిన ప్రయత్నం చేస్తేనే ఈ రోజు మీరు ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అంటే శ్రమ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ కాదు ఇక్కడ. శ్రమతో కూడినటువంటి, దృష్టితో కూడినటువంటి సక్సెస్ మీరు పొందగలుగుతారు. అయితే ఈ వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక పాత క్లయింట్ల నుంచి మళ్ళీ మీకు ఆర్డర్లు వస్తాయి. కొత్త క్లయింట్లు అనేది ఈ రోజు మీకు ఏర్పడకపోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చర్మ సంబంధిత ర్యాషెస్ కానీ, దద్దుర్లు కానీ, లేదా పొక్కులు లాంటివి కానీ ఇలాంటివి వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొన్నిపాటి చికాకులు మీకు అనారోగ్య సూచనలతో ఇబ్బందులు కలిగించే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమన్నా ఉంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితుల మధ్య చిన్న చిన్న అపోహలు వచ్చే అవకాశం కనబడుతోంది. మౌన వ్రతాన్ని ఈ సమయంలో పాటించడమే, ఈ రోజు ప్రత్యేకంగా పాటించడమే చెప్పదగిన సూచన. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడిని ఆరాధించండి. నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి సంబంధించిన దీపం వెలిగించడం కానీ, దానం చేసుకోవడం కానీ, స్వామివారిని దర్శించడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసినట్టయితే కనుక సృజనాత్మకత ఆలోచనలు అంటే క్రియేటివిటీకి సంబంధించిన ఆలోచనలు, కొత్త మార్గాలను మీకు చూపిస్తాయి. అవి మీరు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీరు ఒక నిర్దిష్ట ప్రణాళికతో, ఒక ఫార్ములాతో కనుక ముందుకు వెడితేనే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎలా పడితే అలా ఏదో షాప్ ఓపెన్ చేశాము, ఏదో ఇవాళ దుకాణంలో కూర్చున్నాము అన్నట్టయితే కనుక లాభాలు వచ్చే ప్రసక్తి లేదు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి మీరు గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు రావడము, మీ కస్టమర్లు తిరిగి మళ్ళా మీ దగ్గరికి వచ్చే అవకాశం కనబడుతోంది. నాణ్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఉపశమనం పొందేందుకు మార్గాలు వెతకండి. నీళ్లు ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంలో చాలా అన్యోన్యమైన వాతావరణము, శుభకార్యాలకు సంబంధించి ప్రయత్నాలు, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. బంధం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివారాధన చేసుకోండి. మీ పేరిట
అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మరింత గమనించేటట్టుగా మీరు అంటే ఎక్కువగా శ్రమ పడితేనే తప్ప మీకు మంచి అంటే సక్సెస్ వచ్చే అవకాశం ఈరోజు కనిపించట్లేదు. ఎక్కువగా అంటే అధ్యయనానికి ఎక్కువగా టైం స్పేర్ చేయండి. అంటే చదవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక స్థిరంగానే ఉండబోతోంది. మిశ్రమ ఫలితాలే ఇస్తున్నారు కానీ ఈరోజు పెద్దగా చెప్పుకోదగినంత ఫలితాలైతే కనిపించటం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, ఒత్తిడి, మనోవ్యధ, చిరాకు కలిగి కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. కానీ మీకు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే గనక మీ కుటుంబ పెద్ద యొక్క నిర్ణయాన్ని పాటించినట్టయితే ఉత్తర మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయం తప్పనిసరిగా తీసుకోండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ తప్పనిసరిగా చేయండి. గురు అనుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలను తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులకు దీర్ఘకాలిక లక్ష్యాల కోసము అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసము మీరు అంటే టార్గెట్స్ కోసము ఇప్పుడే మీరు ప్రణాళిక వేసుకుంటేనే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఎప్పుడో చూద్దాం, తర్వాత చూద్దామని పోస్ట్‌పోన్ చేసుకుంటే ఉన్న కెరియర్ కూడా పోయే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆస్తి కొనుగోళ్ల విషయాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదో మనకి ఆఫర్‌లు వచ్చేసాయి కదా అని వెంటనే కొనేయడం కాకుండా దానికి సంబంధించిన ముందు వెనకలు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. లేదా నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే స్ట్రెస్‌ని నియంత్రించుకోండి. ఎక్కువగా మనసుకి తీసుకోవడం కానీ, బ్రెయిన్‌కి తీసుకోవడం కానీ ఈరోజు చేయకండి. నిద్ర సరిగా పోయే అవకాశం ఆహ్, ఏర్పరచుకోండి. అలాంటి అవకాశాలు ఉండవు. కానీ మీకు మీరే నిద్ర ఎక్కువగా పోయేటట్టుగా చూసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబం మీకు చాలా అండదండలుగా ఉంటుంది. కుటుంబం మీకు సపోర్ట్ ఇచ్చేటట్టుగా ఉంటుంది. అయితే చెప్పదగిన పరిహారము శనీశ్వరుడి పూజ చేసుకోండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే సాంకేతిక విద్యలో మంచి పురోగతి సాధిస్తారు ఇవి చదివే స్టూడెంట్స్. అయితే కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. నెగ్లిజెన్స్‌తోనో లేదంటే మర్చిపోయో ఇలాంటి అవకాశాలు వదులుకునే ప్రయత్నం చేయకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక విదేశీ సంబంధాల నుంచి అంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మీకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. దాన్ని నిర్లక్ష్యం చేసి వదులుకునే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే దెబ్బలు తగిలే అవకాశము, ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. చాలా గట్టిగా కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. దాన్ని వీలైతే బయటికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్‌కి కాకుండా ఏవైనా ఇతర ఉపాయాలతో తప్పనిసరిగా బయటికి వెళ్ళేటట్టయితే గనక మంచిది. లేదంటే ప్రమాదాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య గాని, బంధుమిత్రుల మధ్య గాని, లేదా మీ భార్యాభర్తల మధ్య గాని ఇలాగ మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఈరోజు ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా రాహు, కేతువు శాంతి పూజ చేయించుకోండి. ఆలయ దర్శనం చేసుకోండి. మీ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే పట్టుదలతో చదివితేనే తప్ప మీకు ఆశించిన ఫలితాలు ఈరోజు కనిపించటం లేదు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చిన్న చిన్న లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఈరోజు దూరంగా ఉండండి. ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు కానీ నిస్సత్వ, నీరసం లాంటివి వస్తున్నాయి. నీరుని ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల అన్యోన్యము, ప్రేమానురాగాలు ఇలాంటివి కుటుంబంలో చాలా చక్కగా ఉండబోతున్నాయి. కుటుంబంలో మంచి వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువుకు గురుదక్షిణగా ఏదైనా సమర్పించండి. గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకోండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.